ఏంటి దీని ఓవర్ యాక్షను? ఇది ఏ ఇంటెన్షన్తో ఆశీర్వాదం తీసుకుంటుందో నాకు తెలుసు, కానీ మా ఆయనకి తెలీదే. పాపం అమాయకులు, కొంపదీసి ఆశీర్వదిస్తారా ఏంటి? నన్ను ఆశీర్వదించండి. ఆగు సౌమ్య. ఏమైంది సార్? నిన్ను ఆశీర్వదించాల్సింది, నువ్వు కాళ్ళకి నమస్కారం చేయాల్సింది నాకు కాదు, శరణ్యకి. అవును సౌమ్య, నేనెవరు నిన్ను ఆశీర్వదించడానికి చెప్పు? నీతో పాటు నేను ఒక ఎంప్లాయీనే కదా. నువ్వు నేను జాబ్ చేస్తోంది శరణ్య దగ్గరే కదా. తనే కదా మనకు బాసు. అంతేకాదు, ఇవాళ నువ్వు మా ఇంట్లో ఉన్నావంటే కూడా కారణం తనే. శరణ్య మోహన్ చూసే అమ్మ నిన్ను మా ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది. సో నువ్వు కాళ్ళు మొక్కాల్సింది శరణ్యకి. శరణ్య, వెళ్ళు. ఆ దేవుడే నీ సంగతి చూసుకుంటాడు. అదే దేవుడు ఎల్లవేళలా నిన్ను కనిపెట్టుకుని ఉండాలి అని అంటున్నాను. ఓసే సౌమ్య, నువ్వెన్ని పిచ్చి ప్రయత్నాలు చేసినా ఆయన కాలి గోటిని కూడా తాకలేవు. అమ్మో, టైం అయిపోతుండదు. బావుగారు, అక్కడ మా క్లయింట్లు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను బయలుదేరుతాను. నేను డ్రాప్ చేస్తాను బావగారు. లేదు లేదు, బయట నాకు వెహికల్ ఉంది, నేను వెళ్తాను. బావగారు. సుందరం గారు, నర్స్, ఇంకా ఎంతసేపు టెస్ట్ చేస్తారు? టైం పడుతుంది సార్. అదేనండి, ఎంతసేపు అని అడుగుతున్నాను. ఏంటండి నర్సు అలా భయపెడుతున్నారు? మీకు మనిషి ప్రాణం తీయటానికి టైం పట్టకపోవచ్చేమో, ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఆ టెస్ట్లో కూడా చేయనివ్వకుండా నా తమ్ముడిని ఇక్కడే చంపేద్దామనుకుంటున్నారా? ఏమా, మనుషుల్ని చంపడం తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నావా? అయినా నాకు ఇలా తగులుకున్నావేంటి నువ్వు? అసలు ఇంతసేపటి నుంచి పేషెంట్ని కూడా చూపించట్లేదు. వాడికి టెస్టులు చేస్తున్నారా లేక టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారా? తప్పుకోండి. సార్ 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 అదేంటి టెస్టులు చేస్తున్నామన్నారు? పేషెంట్ లేడు. ఎక్కడ వాడు? ఎక్కడికి పంపించారు? ఎక్కడికి పంపించడం ఏంటి సార్? టెస్ట్లు అని చెప్పాం కదా. సిటీ స్కాన్ చేయించడానికి ఇందాకే తీసుకెళ్ళాను సార్. సిటీ స్కానా? ఏ సిటీలో? హైదరాబాద్లోనేనా లేక కలకత్తా ఏమన్నా తీసుకెళ్లారా? అది కాదు సార్. డ్రామాలు ఆడొద్దు. పోలీసులతో పెట్టుకుంటున్నారు. ఎక్కడ ఆ పెట్రోల్ దొంగ? వాడిని నేను ఇప్పుడే చూడాలి. సార్, ఏంటండి మీరు మా తమ్ముణ్ణి సిటీ స్కాన్ తీయటానికి తీసుకెళ్లారని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? అదే ఎక్కడా అని అడుగుతున్నాను. ఇక్కడే సార్, స్కానింగ్ రూమ్ లో సార్. పదండి, చూపిద్దురు గాని. మిమ్మల్నే. రండి సార్, రండి.
హలో సిస్టర్, ఎక్కడ వాడు? సిటీ స్కాన్ గదిలో కూడా లేడేంటి? అది సార్ ఏంటి సంగతి? తప్పించేసావా వాడిని? ఎక్కడికి పంపించారు వాడిని? ఇప్పటి వరకు టెస్టుల పేర్లు చెప్పి నన్నే మోసం చేస్తారా? ఎక్కడ మీ డాక్టర్? పద వెళ్ళి మాట్లాడదాం. సార్ 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 అది కాదు సార్. తమ్ముడు తమ్ముడు ఎక్కడికి వెళ్ళావురా? అక్కాయ్, నువ్వు బతికే ఉన్నావా? అవునక్కాయ్, అన్ని టెస్టులు పాస్ అయ్యానక్కాయ్, మంచి మార్కులు వచ్చాయి. రేయ్, టెస్టులు పాస్ అవడం ఏంటి, మార్కులు రావడం ఏంటి? మతేమైనా పోయిందా? అదే సార్, స్కానింగ్లు టెస్ట్లు అన్నీ పూర్తయ్యాయి కదా, అందులో ఏ ప్రాబ్లం లేదని వచ్చింది. అదే చెప్తున్నాడు. ఇందాకే పేషెంట్ కొన ప్రాణంతో ఉన్నాడు, ఎవరు టెస్టులు చేయాలని చెప్పారు? కనీసం ట్రీట్మెంట్ కూడా చేయకుండా పేషెంట్ నార్మల్ అయిపోతాడా? మీరంతా కలిసి ఏదో డ్రామాలు ఆడుతున్నారు. ఎస్ఐ గారు, ఏంటండి మీరు? మా తమ్ముడు తిరిగి ఇలా బతికి రావడం మీకిష్టం లేనట్టుగా ఉంది. వీడు కాని లాకప్ డెత్ అయ్యుంటే మీ ఉద్యోగమే పోయేది. అలాంటిది మా తమ్ముడు తిరిగి బతికొచ్చి మీ ఉద్యోగం నిలిపినందుకు సంతోషపడండి. అసలు లాజిక్ లేకుండా మాట్లాడతారేంటండి మీరు? సర్లే, ఏదైతేనే వీడెక్కడికి పోకుండా ఇక్కడే ఉన్నాడు, అది చాలు నాకు. కానిస్టేబుల్స్, వీడిని స్టేషన్ కి షిఫ్ట్ చేయండి. అలాగే సార్. రావయ్యా. తమ్ముడు, సిస్టర్, థ్యాంక్ యూ. ఏం థ్యాంక్సో ఏంటో మేడం, ప్రాణం పోయినంత టెన్షన్ పాలు చేశారు మీరు. ఇదిగో సిస్టర్, బ్యాలెన్స్ మనీ తీసుకో. దీంతో మీ టెన్షన్ మొత్తం తీరిపోతుంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్.